దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ 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 భద్రకాళి అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా ఆ ఆకారంలో ఇవాళ దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకోసం భక్తులు భారీ సంఖ్యలో ఈ ఆలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదే కోలాహలం మొదటి రోజు ఉదయం 4-5 గంటల నుండి కూడా ఇలాగే కొనసాగుతుంది. ఈ శరన్నవరాత్రోత్సవాల కోసం భక్తులు భారీగా ఇక్కడికి రావడం, శరన్నవరాత్రోత్సవాల్లో అమ్మవారి శక్తి స్పష్టంగా ఒక గొడుగు నీడలాగా ఉంటుంది కాబట్టి అందరూ ఆ నవరాత్రుల్లో ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే తెలియక జరిగిన పొరపాట్లు కానీ తప్పిదాలు కానీ అన్నీ కానీ సమసిపోతాయి. అలాగే అమ్మవారి శక్తి ఖచ్చితంగా భక్తుడిని తాకుతుంది అనే ఒక నమ్మకం మీద ఈ దేవి శరన్నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం కోసం అందరూ కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చేసి ఇలా ఆకారాన్ని దర్శనం చేసుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారని ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. అసలు భారీ సంఖ్యలో ఎక్కడెక్కడి నుండి ఓన్లీ వరంగల్ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేసి క్యూలైన్లలో ఉండి ఆ అమ్మవారిని వేడుకుంటున్నారు. ఇక్కడ అర్చకులు, ప్రధాన అర్చకులు ఉన్నారు. నాగరాజు గారు, అయ్యా ఏంటి అసలు ఈ విశిష్టత, అమ్మవారి విశిష్టతతో పాటు ఈ దేవి శరన్నవరాత్రోత్సవాల్లో ఏంటి ప్రత్యేకత? భద్రకాళి శరణం మమ. మనము మొట్టమొదటిగా మహర్షులందరికీ వశిష్ఠును మొదలుకొని సప్త ఋషులను, కౌండిన్య మహర్షిని అందరినీ కూడా త్రికరణ శుద్ధిగా ధ్యానం చేసి నమస్కరించాలి. ఎందుకు అంటే కలియుగము ప్రవేశించగానే అనేక అనర్థాలకు ఈ మానవులు మూఢనమ్మకాలతోటి కొందరు ఐశ్వర్యాలు విర్లవీగుతూ కొందరు అనేకమైన దుర్మార్గాలకు పాల్పడతారని మహర్షులు గ్రహించి ఈ మరి ధర్మమూర్తులు ఎందరో ఉన్నారు, వారిని రక్షించుకొనుటకై పూర్వము మహర్షులందరూ కూడా, అందులో దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఈ 6 నెలలు మనకు ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజు గురువు గారికి నమస్కరిస్తాము. గురువు యొక్క ఆజ్ఞ తీసుకొని శ్రావణ మాసంలో అందరి దేవతలను ఆరాధిస్తూ మొట్టమొదటి విశేషమైన విఘ్నేశ్వరుని ఆరాధిస్తాము. కలౌ చండీ వినాయక. మరి కలియుగంలో గట్టిగా ఎవరిని పట్టుకుంటే మనకు బాధలు కలుగుతాయి, మీరు అన్నట్టు కూడా కష్టాలన్నీ ఆ పాపాలన్నీ పటాపంచలవుతాయంటే చండీదేవి, గణపతి నవరాత్రులను ఆరాధించాము. ఆ తర్వాత పితృమూర్తులు, మాతాపితృలను సేవించి అమ్మవారిని 9 రోజులు, ఈ 9 రోజులు ఈ 6 నెలలు కాచి పడబోచినటువంటి ఒక రోజు నవదుర్గలుగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈ 9 రోజులు కనుక భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఉపాసిస్తారో అమ్మవారు వారిని సర్వదా తన భక్తులను ఆమె రక్షించుకుంటుంది. కాబట్టి మహర్షులు ముందు చూపుగానే ఈ నవరాత్రుల కోసము మనల్ని అందరినీ తయారు చేశారు. ఆ నవరాత్రులు మొదటి రోజు ప్రవేశించినది. ఈ నవరాత్రులలో మరి కేవలం ఎందుకు ఈ నవరాత్రులు ఇప్పుడే జరుగుతాయంటే శరత్కాలే క్రియతే, శరత్కాలము శరత్ ఋతువు నిన్నటి వరకు మబ్బులను మోసుకొచ్చి వరుణదేవుడు అనేక నల్లటి మబ్బులను తీసుకొచ్చి మనకు శ్రావణ భాద్రపదాలు వర్షాలను కురిపించి ఈ అందరికీ సృష్టిని కురిపించి చెరువులు అన్నీ కూడా నింపిపెట్టి వరుణుడు ఆ మబ్బులు ఇప్పుడు తెల్లటి మబ్బులుగా మారిపోతాయి. అలాంటి తెల్లటి మబ్బులు శరత్కాలంలోనే మనకు కనిపిస్తాయి. ఇక ఇప్పుడు మరి నదులు నిండినాయి. మరి నదులు నిండగానే గణపతి యొక్క పత్రులన్నిటిని కూడా నిమజ్జనతో పాటు ఆ పత్రిని వేసి జలాన్ని కీటకాలు ప్రవేశించకుండా శుద్ధం చేసుటకు వాళ్ళు 1 పత్రులు గణపతి కోసం సృష్టించి అవి నీళ్ళలో వేసాము. మరి పత్రి వేసినాను, మళ్ళీ పూలు కూడా వేయాలి. అవి ఏ పూలు వేయాలి? తంగేడు పూలు, పూనుగు పువ్వులతోటి ఆ చెరువులో కనుక మనం వేస్తే ఇంకా రుచికరమైనటువంటి యొక్క మనం ఇప్పుడు వాడే ఫిల్టర్ నీళ్ళు, పూర్వకాలము మహర్షులు మనకు ఫిల్టర్ నీళ్ళు అందించారు. అవి మనం ఇప్పుడు వినియోగించుకోలేము. సరే, కాబట్టి ఈ నవరాత్రులు అమ్మవారి 9 రూపాలలో కనిపిస్తుంది. 700 శ్లోకాలు మనకు దేవీ మహత్యం తెలిపినది. 700 శ్లోకాలు మొత్తం అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మనకు చండీ అమ్మవారి ఉపాసనే తెలుపుతుంది. 3 రోజులు అమ్మవారు మహాకాళిగా దర్శనమిస్తుంది, 3 రోజులు మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది, మిగతా 3 రోజులు సరస్వతిగా. మరి 3 రోజులైతేనే మనిషి గట్టిగా నమ్ముతాడు. 3 ముళ్ళు అంటాము, 3 లోకాలు అంటాము. ఈ 3 బంధము మనకు ఆ త్రినేత్రుడైన శంకరుడి నుంచి వచ్చినది. 3 సార్లు గట్టిగా ఇవాళ మహాకాళి అయినమా, మహాకాళి అయినమా, మహాకాళి అయినమా
3 సార్లు మనం ఉచ్చరిస్తే కాళీదేవి అనుగ్రహం వస్తుంది. మహాలక్ష్మి 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 3 సార్లు ఉచ్చరిస్తే లక్ష్మీదేవి. అయితే అమ్మవారు భద్రకాళి అమ్మవారు బ్రహ్మ విష్ణు శివాత్మిక 3 రూపాలను కలిగినట్టు 3 రూపాలు కలిస్తే వచ్చిన రూపమే భద్రకాళి. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానుపం మంగళ కలయతి జనయతి భద్రకాళి. భద్రకాళి అమ్మవారు అంటే మంగళమును శ్రేయస్సు సంపదలను కలిగించే తల్లి. ఈ 3 రూపాలను మనం అమ్మవారిలో ఒకేసారి ఉపాసన చేయవచ్చు అనే అమ్మవారిని 9 రోజులు 9 రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నాము. మొట్టమొదటి రోజు అప్పుడే పుట్టిన శిశువు వలె బాల త్రిపుర సుందరిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. మరి అమ్మవారు పుట్టగానే జగన్మాత పుట్టిందంటే మనకు అన్నము పుట్టినట్టే. కాబట్టి అన్నపూర్ణాదేవిగా 2వ రోజు మనం దర్శనం చేసుకుంటాం. మరి అన్నపూర్ణగా మనకు తిండి కూడా పెట్టింది. పుట్టిన శిశువుకు తల్లి పాలు ఎట్లిస్తుందో మనకు తిండిని అందజేసిన జగన్మాత అన్నపూర్ణేశ్వరి. 3వ రోజుకి వచ్చేసరికి మరి మనిషి కడుపు నిండా తింటే దుర్బుద్ధి వస్తుంది, నాంతడోడు లేడు అని రాక్షస గుణం వస్తుందని వెంటనే గాయత్రిగా మనకు దర్శనమిస్తుంది. గాయత్రిగా ఎప్పుడైతే ఉపాసన మంత్రం దొరికినదో మనకు 24 గంటలలో కనీసం 4-5 గంటలు అమ్మవారిని ఉపాసన చేస్తే మనలో చక్కటి చైతన్యము, మంచి గుణము, మంచి బుద్ధి, ధర్మము కలుగుతుంది. 4వ రోజు లక్ష్మిగా మనల్ని కటాక్షిస్తుంది. లక్ష్మీదేవి అంటే సంపద కలుగజేస్తుంది. ఇక మనిషికి సంపద కలిగింది అంటే లోకాలకు తన తిండితో పాటు అందరికీ కూడా సంపదను పంచుతారు. ఇట్లా 4వ రోజు చేరుకుంటుంది. 4 రోజుల పాటు మరి తిండి దొరికింది, మనకు అమ్మవారి ఉపాసన మంత్రం దొరికినది. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం కలిగినది. లక్ష్మీ కటాక్షం కలిగితే గుళ్ళకు, గోపురాలకు, మిగతా ప్రాణులకు మనం తిండి పెడతాము. 4వ రోజు మరి లలిత రాజరాజేశ్వరిగా 5వ రోజు లలితా పంచమంటాము. ఆనాడు మనకు అమ్మవారు సౌమ్యమైన గుణాన్ని అందజేస్తుంది 5వ రోజు. మళ్ళా 6వ రోజుకి వచ్చేసరికి భవానీ క్రమం. దేశానికి ఆపద వచ్చినా లేకపోతే స్త్రీల పట్ల ఎవరైనా మృగంగా ప్రవర్తించినా వాడిని సంహరించే గుణాన్ని మనకు అందజేస్తుంది. అప్పుడు దుర్గా భవానీగా, భోగే భవానీ, పరాక్రమాన్ని భవానీగా అందజేస్తుంది. 7వ రోజు సరస్వతిగా కటాక్షాన్ని అందజేస్తుంది. మిగతా జ్ఞానాన్ని లోకానికి మరి సరస్వతి అంటే మనం చదువుకోవాలి, జ్ఞానాన్ని పంపాలి. ఒక కలెక్టర్ గారు వారు చదువు నేర్చుకొని ఒక సంతకం పెడితే మనకి ఇన్ని పనులైనట్టుగా అమ్మవారు 7వ రోజు సరస్వతిగా మనకు దర్శనమిస్తుంది. 8వ రోజు వచ్చేసరికి జగన్మాత దుర్గాష్టమి. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాతి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరణాయ సదార్థ చిత్త. దుర్గాష్టమి దుర్గగా అమ్మవారు. దుర్గా అంటే ఏంటిదంటే మనకి ధైర్యాన్ని ఇస్తుంది, భయాన్ని తొలగజేస్తుంది. కాబట్టి దుర్గే దుర్గే జయ దుర్గే దుర్గే అంటే దుర్గతులను సంహరిస్తుంది. మనకు ఏ ఆపదలు వస్తాయో ముందు మనకు తెలియదు. అటువంటి ఆపదలను దుర్గానామస్మరణ చేత అందుకే దుర్గాష్టమి చద్దుల బతుకమ్మగా అనేక చద్దులు అందరితో పంచుకుంటారు స్త్రీమూర్తులు. ఇలా ఇక 8 రోజుల పాటు నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత. 9వ రోజు సిద్ధిదాత్రిగా ఇన్ని సాధించిన వాడు సిద్ధపురుషుడుగా మారుతాడు. అకృత్యాల జోరికి పోడు. చక్కటి బుద్ధిని శ్రేయస్సును కలిగిస్తున్నది. కాబట్టి అమ్మ భక్తులందరికీ మీ ఛానల్ ద్వారా తెలియజేసేది ఒకటే, అమ్మవారిని గట్టిగా పట్టుకుందాం. మీరు మేము మనం అమ్మవారిని ఎంతైతే ఉపాసన చేస్తామో వేరే అవసరం లేదు. సరే మీరు మీ భక్తిపూర్వకంగా మీరు మాల వేస్తారా? ఈ 9 రోజులు మనకు సంవత్సరం పాటు జరిగేటువంటి యొక్క పూజలను అమ్మ అందజేస్తుంది. అమ్మ అంటే కరుణామూర్తి, గట్టిగానే అనుగ్రహిస్తుంది. ఆమె అమ్మ జగన్మాత భద్రకాళి శరణం అంటే చాలు మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ 9 రోజులు మరి ఎందుకు ఇప్పుడే అంటే మీకు ఇంకొక విషయం. యముడు ఒక కూరను ఉగాది నాడు 2వ కూర ఇప్పుడు శరత్కాలం ముందు బయటకు తీస్తాడు. ఎవడు పీడింపబడుతున్నాడు, ఎవడు పాపకర్మలు చేస్తున్నాడు, ఎవడు లోకాన్ని నశింపజేయాలని వస్తున్నాడు. అమ్మ సృష్టి కదా, తన లోకాన్ని ఎప్పుడెవడు నాశనం చేద్దామనుకున్న దృష్టి పెట్టి వానికి యమునికి చెప్తుంది. ఎవరు అయితే ఒక్కడు సంహరించే ఒక చెడ్డవాడు సంహరించే సమయంలో అందరికీ ఆపద కలుగుతుంది. ఒక వంతెనెక్కాము, మంచి వాళ్ళము చెడ్డవాళ్ళం ఎక్కినా కూడా అమ్మవారు కోపం వచ్చినప్పుడు వాడినే చూస్తుంది. వాడితో పాటు మనం మునిగిపోవాల్సిన పరిస్థితి మనకు రాకుండా చేసేది అమ్మ ఒక్కతే. కాబట్టి నవరాత్రుల్లో కనుక అమ్మను గట్టిగా పట్టుకుంటే ఆ సమయంలో ఎక్కడైతే ఆ యముడు తన కోరను చూపుతాడు అటువంటి ప్రదేశానికి అమ్మ మనల్ని పంపదు. కాబట్టి మనల్ని రక్షిస్తుంది. ఈ 9 రోజులు ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి భక్తులందరూ ఏం చేయాల్సిన పని లేదు. దేవాలయానికి రావడము, తొందరగా దర్శనం చేసుకోవాలి, ప్రత్యేక దర్శనం చేసుకోవాలి. ప్రత్యేక పూజ ప్రత్యేకము భగవంతుడి దగ్గర ఉండదు.
కాబట్టి మీరు సామాన్యుడు వలె ఎవరు అయితే అమ్మవారి దగ్గరికి వస్తాడో గొప్పవాడిగా కీర్తించబడి ఈ లోకానికి గొప్ప జ్ఞానాన్ని అందజేస్తాడు. భద్రకాళి శరణం మమ. చూసారుగా ఎంత చక్కగా వివరించారు, చాలా స్పష్టంగా. భక్తులు భక్తితో ఉంటే ఆ భక్తి ఆ అమ్మవారికి ముడితే వారి జీవితాల్లో ఎంత వెలుగు నిండుతుందో చాలా చక్కగా వివరించారు. అదే అందరూ భక్తులు కూడా ఆలకించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ ఏదైతే ఈ నవరాత్రులు సంవత్సరాంతం తెలిసి తెలియక చేసిన తప్పిదాలు సైతం కష్ట నష్ట ఏవి ఉన్నా కూడా అన్నీ తొలగిపోవడం, ఈ 9 రాత్రులు మాత్రం అమ్మవారిని పూజిస్తూ ఉండాలి. పూజించిన వారికి సర్వం చాలా లాభదాయకంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటారు, వారి కుటుంబాలు సంతోషదాయకంగా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం లోపల ఏదో తమ జీవితాల్లో ఏదో మార్పుల కోసం, అభివృద్ధి కోసం దేనికో పాకులాడే ఈ భక్తులంతా చేసే తప్పిదాలన్నీ కూడా ఈ 9 రాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల ఆ సమస్యలన్నీ తొలగిపోయి అతని లోపల కూడా ఒక మార్పు తీసుకురావడం, మంచి జరిగేందుకు, జీవితంలో వెలుగు నిండేందుకు ఉపయోగపడుతుంది అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రకృతిలో ఏదైతే దశలు ఉన్నాయో దాన్ని మనుషులు కూడా అన్వయించుకుంటే త్రిపుర సుందరిగా, అంటే బాల్యం నుండి ఎన్ని రకాల మార్పులు వస్తున్నాయో అన్ని రకాలుగా అమ్మవారు ఒక్కొక్క రూపం 9 రూపాల్లో ఏ విధంగా ఆ మార్పులు ఉపయోగపడతాయనేది కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. నాగరాజు గారికి మన భక్తులందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. ఈ చెప్పిన ఈ మాటలన్నీ కూడా భక్తుల్లో మార్పు తీసుకొస్తుందని చెప్పి ఆలోచించాలి, తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. భక్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంటి వాళ్ళ ప్రత్యేకత? ఈరోజు మా పిల్లలు డాన్స్ చేస్తున్నారు హుస్నాబాద్ నుండి శరన్నవరాత్రి అమ్మవారికి. ఏంటమ్మా అమ్మ ప్రత్యేకత ఏంటి? అమ్మ ప్రత్యేకత అమ్మ మన్మరాలు వాళ్ళ భరతనాట్యం, అందుకోసం భద్రకాళి నవరాత్రులు బాల త్రిపుర సుందర అమ్మవారి వాళ్ళ ప్రత్యేకత. మీరు సేవకులుగా ఉన్నారా? ఎందుకు సేవకులుగా ఉండాలని, అమ్మవారికి సేవ చేసుకోవాలనిపించింది? అమ్మవారికి సేవ చేసుకుంటే కొంచెం పుణ్యం అన్న వస్తుంది, అమ్మవారిని చూసుకుంటూ వీళ్ళకి సేవ చేస్తే మంచిది అనుకొని వచ్చినామండి. చూస్తున్నాం, చాలా మంచిది. అమ్మవారి సన్నిధిలో ఉండి అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారికి సేవ చేయడం, అమ్మవారిని నమ్ముకొని వచ్చిన ఎంతోమంది భక్తులకి అమ్మవారిని దర్శనం చేయించి తద్వారా మేము పునీతులమవుతామని చెప్పేసి అందుకే ఇక్కడ సేవ చేసుకోవడానికి కూడా వచ్చామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఉత్సవాలు మాత్రం తెలంగాణలో ముఖ్యంగా మన ఊరగల్లులోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. అందరికి భక్తులు ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి దీవెనలు తీసుకుంటే వారి జీవితాల్లో వెలుగు నిండుద్ది అని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ మధుతో నరేంద్ర, NSI న్యూస్, వరంగల్.